పెద్ది గురించి ఎక్కువ డిస్కషన్ అవుతుంది చూసారా? ఇప్పటివరకు వచ్చినటువంటి ఐటెమ్ సాంగ్స్ సుకుమార్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఐటెమ్ సాంగ్స్ దేవిశ్రీ కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది. రై రై రారా రై రై రారా రెహమాన్ మీద జనాలు ఏమనుకుంటారు అనేటువంటి పరిస్థితి. అంటే మైత్రిలో మూవీ చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళని ఆ తర్వాత సినిమాలో ఇలా పెట్టేస్తున్నారు. అవును, పుష్పలో సమంత గారు, తర్వాత శ్రీలీల వాడేసారి అయిపోయింది. ఇప్పుడు వాట్ నెక్స్ట్ అనే దగ్గర పేర్లు. సో బాలీవుడ్లో న్యూ కమ్మర్స్, వాటిలో ఎవరినైనా పట్టుకొచ్చి ఇద్దరిని. భరద్వాజ్ గారు, పెద్ది గురించి ఎక్కువ డిస్కషన్ అవుతుంది చూసారా? ఎందుకంటే పెద్దిలో ఒక స్పెషల్ సాంగ్ ఉంటుందని. అవును, దానికోసం పేర్లు, హీరోయిన్ పేర్లు దగ్గర నుంచి అందరూ మైత్రులు చేసిన ప్రతి ఒక్కరి పేరు వాడేస్తున్నారు. అంటే శృతి హాసన్ అని, శ్రీలీల అని, లేకపోతే మృణాల్ ఠాకూర్ అని, శ్రీహాసన్ పెద్ద హీరో. ఇవన్నీ అయిపోయినాయి. అంటే ఆల్రెడీ రకరకాలుగా వాడేసినటువంటి పేర్లు ఇవన్నీ. అలా కాదు, అంటే ఒక అది కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించాలి ఆడియన్స్కి. అంటే సర్ప్రైజింగ్ ఎలిమెంట్ కావాలి. ఇది వాళ్ళు మొదటి నుంచి డిజైన్ చేసుకొస్తుంది. సుకుమార్ సినిమా అనగానే దానిలో ఐటమ్ సాంగ్ మీద ఒక జనాల్లో క్యూరియాసిటీ ఉంది. అదొక సెంటిమెంట్గా మారింది. ఆ సెంటిమెంట్గా మార్చారు. మార్చి ఇప్పుడు రకరకాల చర్చలు. రెహమాన్ మీద కూడా ఒక బర్డెన్ ఉంది అని. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఐటమ్ సాంగ్స్ సుకుమార్ దగ్గర నుంచి, ఆయన శిష్యుల దగ్గర నుంచి వచ్చినటువంటి ఐటమ్ సాంగ్స్ దేవిశ్రీ కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది. స్పెషల్ సాంగ్స్ చేయడం ఆయన. కాబట్టి ఇప్పుడు వాటిని మించిన రేంజ్లో ఉండాలి అనే బాధ్యత కూడా రెహమాన్ మీద పడింది అనేది కూడా ఒక చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఇది మ్యాచ్ చేయకపోతే, దాన్ని దాటి వెళ్ళకపోతే రెహమాన్ మీద జనాలు ఏమనుకుంటారు అనేటువంటి పరిస్థితి, ఒక అనివార్యత క్రియేట్ అయిపోయింది, ఒక భారం. సో ఆ ప్రెజర్లో ఉన్నాడు ఆయన అని కూడా వార్తలు చూసాం మనం. కానీ మొదటి 2 పాటలు పెద్ద హిట్లు అయినాయి కాబట్టి దీని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మరింత పెరిగాయి. ఈ పెరగటము అనేటువంటి భారంతో ఆయన గొడవ పడుతున్నాడు, అదేదో తిప్పలు పడుతున్నాడు ఆయన. ఈ టైంలో ఎవరిని పెడతారు అనే చర్చ. అంటే మైత్రిలో మూవీ చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళని ఆ తర్వాత సినిమాలో ఇలా పెట్టేస్తున్నారు. ఇది ఒక సాంప్రదాయంగా మారింది అనే దానిలో ఈ పేర్లన్నీ వస్తున్నాయి. అవును, పుష్పలో సమంత గారు, తర్వాత శ్రీలీల వాడేసారి అయిపోయింది. ఇప్పుడు వాట్ నెక్స్ట్ అనే దగ్గర పేర్లు. కొంతమంది అయితే 4 హీరోయిన్లు ఉంటారు, 4 హీరోయిన్లు పెద్ద హీరోయిన్లు పెడుతున్నారని చెప్పేసి. అంటే మృణాల్ అనేది పేరు ఒకటి రొటేట్ అయింది. ఈ మృణాల్ అనే పేరు మీద నిలబడటం ఇష్టం లేక కొంతమంది 4 పెడతారు అనే మాట. 4 పెట్టి ఐటమ్ సాంగ్స్ చేసిన చరిత్ర ఉంది మనకి. గతంలో చాలా పెద్ద సినిమాల్లో అలాంటి ప్రయోగాలు చేశారు, దాసరి గారు ఇలాంటి వాళ్ళు కూడా. సో అలాంటిది ఏదైనా చేయొచ్చు. అంటే రంగస్థలం బాగా వర్కౌట్ అయింది సుకుమార్ గారికి. అవును, రామ్ చరణ్ సినిమాలో రంగస్థలం జిగేల్ రాణి పాట అసలు అది అంటే సర్ప్రైజింగ్ ఎలిమెంట్. అదేలేండి, థియేటర్లోకి వెళ్ళే వరకు చాలా వరకు హుక్ చేసి ఉంచుతారు వీటిని. థియేటర్లో ఆడియన్స్ కూర్చున్న తర్వాత వాడికి ఆ సర్ప్రైజ్లో నుంచి బయటకు వచ్చి మాట్లాడాలి. అలాంటి ఒక అంటే బ్లాస్టింగ్గా ఉండాలి ఆ పాట. ఆ బ్లాస్టింగ్ సాంగ్ కోసం వెయిటింగ్. ఇప్పుడు అది ట్యూన్ పరంగానూ చర్చ జరుగుతోంది, మ్యూజిక్ డైరెక్టర్ పరంగానూ చర్చ జరుగుతోంది, ఆర్టిస్టుల పరంగా చర్చ జరుగుతోంది, కొరియోగ్రాఫర్ ఏం మెస్పరైజ్ చేస్తాడు అనే చర్చ కూడా జరుగుతోంది. అవును, జానీ మాస్టర్ టేకింగ్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉండాలి అంటే వాళ్ళే ఒక బెంచ్ మార్క్ చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ఇప్పుడు అది టోటల్గా బుచ్చిబాబు మీద భారంగా మారుతోంది. అంటే నాకు అనుకోవటం, ఇంత బజ్ క్రియేట్ అవ్వడానికి ఆ సినిమా చుట్టూ ప్రస్తుతానికి రిలీజ్ అయినటువంటి కంటెంట్ మొత్తం కూడా కనెక్టివిటీ ఉంది. కనెక్టివిటీ ఉండటం మాత్రమే కాదు, జనాలు చాలా క్యూరియస్గా ఉన్నారు ఆ ప్రాజెక్ట్ పైన ఉన్నారు. రెండోది, ఆ సినిమాకి పనిచేసిన వాళ్ళు, బయటకు వచ్చి మాట్లాడుతున్న వాళ్ళు కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్తో మాట్లాడుతున్నారు. ఓకే, కంటెంట్ మీద ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉంది. ఈ పాజిటివ్ వైబ్ తాలూకా అది క్రియేట్ చేసినటువంటి ఎక్స్పెక్టేషన్స్లో నుంచి ప్రతిదీ ఇలా ఉండాలి అని వాళ్ళు ఒక మార్క్ గీసేసుకుంటున్నారు. ఈ మార్కుల్ని దాటి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది అక్కడ. ఏం జరుగుతుంది అనేది ప్రతి సందర్భంలోనూ అభిమానులకు కూడా విపరీతమైన క్యూరియాసిటీ. దాని మీద ఎవరన్నా మాట్లాడితే ఇందులో ఏం వెళ్ళిందా అనేటువంటి ఒక చర్చ, అబ్జర్వేషను నడుస్తోంది. ఒక నిఘా నడుస్తుంది యాక్చువల్గా పెద్ద సినిమా కంటెంట్ మీద.
ప్రతిసారి వాళ్ళు సర్ప్రైజ్ చేసుకుంటూనే వెళుతున్నారు. ప్రమోషనల్ కంటెంట్లో కూడా స్టెప్పుల వైజ్గా కూడా. అవును. రామ్ చరణ్ మొన్న వచ్చినటువంటి పాటలో కనిపించిన తీరు, అంతకు ముందు పాటలో ఆయన బ్యాట్ని పట్టుకున్న తీరు, చిక్రీ సాంగ్ వెళ్ళిపోయింది బాగా జనాల్లోకి. వెళ్ళింది. కూడా ఇప్పుడు మొన్న వచ్చినటువంటి ఇది రై రై రా. మోటివేషనల్ సాంగ్ కూడా దానిలో బ్యాట్ పట్టుకున్న స్టైలు మొదటి పాట కంటే డిఫరెంట్గా ఉంది. ఇది కూడా జనాలకు కనెక్ట్ అయిపోయింది. జనాలు విపరీతంగా దాని మీద చూశారు, దాని మీద చర్చ జరిగింది. ఇలా ప్రతి దానిలోనూ ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ కోరుకుంటున్నారు. ఈ కోరుకోవడం వలన చర్చ జరుగుతుంది. వాళ్ళు అన్నట్టుగా అసలు ఇవేవీ లేకుండా వాడు సినిమా రిలీజ్కి కొంచెం ముందు ఒక బాలీవుడ్ హీరోయిన్ని పట్టుకొచ్చి చేసినా చేయొచ్చు. ఎస్, అవకాశం ఉందిలేండి. ఎందుకంటే అది సాంగ్ అంటే మనకు 5 daysలో అయిపోతుంది. అది రెండో ప్రాజెక్ట్, అది తెలుగు సినిమా ఇది కాదు, దాని పరిధి తెలుగు సినిమా కాదు, పాన్ ఇండియా. వాళ్ళు పుష్ చేస్తే ఇంకా వరల్డ్ మార్కెట్ కూడా వెళ్ళే స్కోప్ ఉంది. హీరో మార్కెట్ పరంగా చూస్తే ఇన్ని వెసులుబాట్లు ఉన్నప్పుడు వాళ్ళు తెలుగులో నటించిన హీరోయిన్ల వరకు రిస్ట్రిక్ట్ అయిపోయి ఆలోచించడం తప్పు. సో బాలీవుడ్లో న్యూ కమ్మర్స్, న్యూ ఫేసెస్, అక్కడ బ్లాస్టింగ్ ఫేసెస్, వాటిలో ఎవరినైనా పట్టుకొచ్చి ఇద్దరిని చేయించినా ఆశ్చర్యం లేదు. లేదు వాళ్ళని వీళ్ళని మిక్స్ చేసి టోటల్గా మార్కెట్ పరంగా పాన్ ఇండియా మార్కెట్ కాబట్టి తమిళ, హిందీ, తెలుగు భాషల నుంచి ఎంపిక చేసిన 4 హీరోయిన్లతో చేయించినా చేయించవచ్చు. అవకాశం ఉంది. మంచి ఆలోచన మీరు చెప్పింది. ఓకే. కాబట్టి ఏదైనా జరుగుతుంది. జనాలలో ఈ కోరిక, ఆ పాటని సర్ప్రైజింగ్గా చూడాలి అనేటువంటి కోరికని తీర్చడానికి ఎంతకైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నాడు అతను. ఓకే, బుచ్చిబాబు. ఓకే. అందుకని అది స్పెషల్గా ఉండటమే, దాని మీద చర్చ అనవసరం. అదేలేండి, షూటింగ్ అయితే అయిపోవచ్చింది మ్యాక్సిమం. అవును. ఆ పాట కూడా బ్యాలెన్స్ 30వ తారీఖు రిలీజ్ అన్నారు కదా, April 30. అవును. సో దగ్గర పడుతుంది. సో సమ్మర్ రిలీజుల్లో అదొక స్పెషల్ మూవీగా ఉండబోతోంది. అందుకని ప్రతిదీ చాలా క్యూరియస్గా ఉన్నారు. అందరికీ చాలా కావలసిన విజయం అది. కావలసిన విజయం అని దాన్ని అలా నడిపిస్తూ వస్తున్నారు, బిల్డ్ చేస్తున్నారు దాన్ని. ఈ బిల్డ్ అవుతూ అలా పెరుగుతూ ఉన్నటువంటి వేవ్, ఆ వేవ్లో ఇలాంటివి జరుగుతాయి. ఓకే. సో పాన్ ఇండియా లెవెల్లోనే ఉంటుంది ఆ పాట అనేది ఫిక్స్ అవుదాం ప్రస్తుతానికి. ఓకే.